2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. తలనొప్పి వచ్చినప్పుడు కాఫీ తాగితే ఏం జరుగుతుంది? తలనొప్పి వచ్చిందంటే చాలా మంది వెంటనే ఒక కప్పు వేడివేడి టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. కాస్త కెఫిన్ తీసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది అని అనుకుంటారు. అసలు టీ లేదా కాఫీ తాగడం వల్ల తలనొప్పి నిజంగానే తగ్గుతుందా, లేదా కొన్ని సందర్భాల్లో అది మరింత పెరిగే అవకాశం ఉందా? ఇదే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. టీ కాఫీలలో ఉండే ముఖ్యమైన పదార్థం కెఫిన్. కొంతమందిలో కెఫిన్ తలనొప్పి లేదా మైగ్రేన్ సమయంలో తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చు. అందుకే కొన్ని తలనొప్పి మందుల్లో కూడా కెఫిన్ ను ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. కెఫిన్ అందరికీ ఒకే విధంగా పనిచేయదు. కొంతమందికి ఉపశమనం కలిగిస్తే మరికొందరిలో ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రోజు ఎక్కువగా టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారు ఒక్కసారిగా కెఫిన్ తగ్గిస్తే కెఫిన్ విత్డ్రాయల్ కారణంగా తలనొప్పి రావచ్చు. అలాగే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల కొంతమందిలో నిద్రకు ఆటంకం, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా తలనొప్పిని మరింత తీవ్రం చేయవచ్చు. మరి తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి? ముందుగా మీరు తగినంత నీరు తాగుతున్నారా లేదా చూసుకోండి. ఎందుకంటే శరీరంలో నీరు తగ్గడం కూడా తలనొప్పికి ఒక కారణం కావచ్చు. అలాగే కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. స్క్రీన్ టైం తగ్గించండి. ఎక్కువ వెలుతురు లేదా శబ్దాన్ని తప్పించుకోవడం కొంతమందికి ఉపశమనం కలిగించవచ్చు. ఇక టీ లేదా కాఫీ విషయానికి వస్తే మీరు సాధారణంగా తీసుకునే పరిమితిలో ఒక కప్పు టీ లేదా కాఫీ కొంతమందికి సమస్య కాకపోవచ్చు. కానీ తలనొప్పి వచ్చిన ప్రతిసారి ఎక్కువగా టీ లేదా కాఫీ తాగడం మాత్రం మంచి పరిష్కారం కాదు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆరోగ్యకరమైన పెద్దలకు రోజు కొంత కెఫిన్ 400 మిల్లీగ్రాముల వరకు సాధారణంగా పరిమితిగా పరిగణిస్తారు. అయితే వ్యక్తిగతంగా కెఫిన్ కు స్పందన మారుతుంది. గర్భిణీలు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని మందులు వాడుతున్న వారు తమ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. అందుకే తలనొప్పి వచ్చిన ప్రతిసారి టీ తాగితే చాలు లేదా కాఫీ తాగితే చాలు అని అనుకోవద్దు. తలనొప్పి తరచూ వస్తుంటే, చాలా తీవ్రంగా ఉంటే లేదా కొత్తగా మొదలైతే కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా అకస్మాత్తుగా జీవితంలో అత్యంత తీవ్రమైన తలనొప్పి రావడం, చూపు లేదా మాటల్లో మార్పులు, చేతులు లేదా కాళ్లలో బలహీనత, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే అత్యవసర వైద్య సలహా తీసుకోండి. కాబట్టి ఫ్రెండ్స్, టీ లేదా కాఫీ తలనొప్పికి కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వచ్చు. కానీ అది ప్రతి ఒక్కరికి చికిత్స కాదు. మీ శరీరానికి ఏది సరిపోతుందో గమనించండి. కెఫిన్ ను పరిమితంగా తీసుకోండి. తలనొప్పి పదే వస్తూ ఉంటే కారణాన్ని తెలుసుకోండి.